ఏపీలో ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యూహాలతో తలమునకలయ్యాయి. అధికార పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే అభ్యర్థుల కూర్పులు మార్పులతో 2 విడతల్లో మొత్తం 35 మంది నియోజకవర్గ ఇన్ఛార్జీలను నియమించారు. దీంతో వైసీపీలో ఒక రకమైన అలజడి వాతావరణం నెలకొంది. పలువురు ధిక్కార స్వరం వినిపించారు. మరికొందరు పార్టీని వీడి వెళ్తున్నారు. అయినా సరే ఎక్కడా జగన్ వెనక్కి తగ్గడం లేదు. దీంతో జగన్ది వ్యూహమా లేక ప్రతిచర్యనా అని సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఎవరికీ అర్థం కావట్లేదు. సొంత పార్టీలోనే అసమ్మతి స్వరాలు వినిపిస్తున్న అభ్యర్థుల ఎంపికలో వెనక్కి తగ్గకపోవడం వెనుక జగన్ వ్యూహం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. తొలి విడతగా 11 మంది అభ్యర్థులను మార్చి సంచలనానికి తెరలేపారు. ఇప్పుడు ఏకంగా 27 మంది అభ్యర్థులను మార్చుతూ రెండో జాబితా విడుదల చేశారు. అయితే అభ్యర్థుల మార్పు వెనుక భారీ కూర్పు కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున నియోజకవర్గ అభ్యర్థులను జగన్ మారుస్తున్నారు. దీంతో వైసీపీలో ఒక రకమైన అలజడి వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అయినా ఎక్కడా జగన్ వెనక్కి తగ్గడం లేదు. మార్పుల విషయంలో వెనకడుగు వేయడం లేదు. దీంతో సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలకు జగన్ నిర్ణయాలు అంతుపట్టడం లేదు. జగన్ పక్కా వ్యూహంతోనే ముందడుగు వేస్తున్నారని, సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జగన్ అభ్యర్థుల మార్పు వెనుక సామాజిక సాధికారత దిశగా అడుగులు వేశారని తెలుస్తోంది. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక స్థానాలు కేటాయించడం, ఏకంగా ఈ మార్పుల్లో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను ముస్లింలకు కేటాయించడం కూడా పక్కా వ్యూహంగా తెలుస్తోంది. సామాజిక సాధికారత దిశగా అడుగులు వేశానని, ఇక ఆలోచించుకోవాల్సింది ఆయా వర్గాల ప్రజలేనని జగన్ స్పష్టం చేశారు. సామాజిక సాధికారత కోసం తన సొంత సామాజిక వర్గాన్ని పక్కన పెట్టడం సాహసంతో కూడుకున్న పనే. మంగళగిరి, కదిరి, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో రెడ్డి సామాజిక వర్గ నేతలను పక్కన పెట్టారు. బీసీలకు అవకాశం కల్పించారు. సామాజిక న్యాయం పేరుతో వారికే పెద్దపీట వేశారు. ఇక్కడ సొంత సామాజిక వర్గం నుండి ఆగ్రహం వ్యక్తమవుతున్నా జగన్ పట్టించుకోకపోవడం విశేషం. విజయవాడ వెస్ట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఓసీ అభ్యర్థిగా ఉన్నారు. అక్కడ ఆయనను మార్చి మైనార్టీ నేత షేక్ ఆసిఫ్కు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియామకం వెనుక జగన్ ఆలోచన ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. సాధారణంగా విపక్షాల అభ్యర్థులను చూసి అధికార పార్టీ వ్యూహాలు రూపొందించుకోవాలి. కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. ఏపీ ఆయువు పట్టుగా ఉన్న కులాలను జగన్ టార్గెట్ చేసుకున్నారు. సామాజిక వర్గాల వారీగా సీట్లు కేటాయించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పుడు జగన్ నిర్ణయంతో విపక్షాలు సైతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అదే సముచిత స్థానం కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదును చూసి జగన్ సరైన వ్యూహంతోనే ముందుకు కదులుతున్నారు. కానీ ఈ వ్యూహంలో సొంత పార్టీ నేతలే సమిధలవుతున్నారు. ఒకవేళ వారు ఎదురు తిరిగి ఎన్నికల్లో ప్రత్యర్థులకు సహకరిస్తే జగన్ వ్యూహం తప్పకుండా ఫెయిల్ అవుతుందని తెలిసినా అవేవీ పట్టించుకోకుండా సామాజిక సాధికారతపైనే పెద్దగా ఫోకస్ పెట్టడం అంటే అది జగన్ సాహసమే అని చెప్పుకోవాలి.